వాట్ ఈస్ గుడ్నెస్ అన్న ఫలానికి అర్థం ఇందులో అయిపోయింది. న్యాయంగా నడుచుకోవాలంట. ఏంటి న్యాయం? దేవుని వాక్యం చెప్తుంది న్యాయం. ఈ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం న్యాయం. ఎందుకంటే లోకల్ అందరూ వారి వారి న్యాయాలు చెప్తారు. ప్రతి ఒక్కరికి వారు వాళ్ళ న్యాయం అనిపిస్తుంది, వారు చేసిందే న్యాయం అనిపిస్తుంది. దేవుని వాక్య నియమం ఉంది. దేవుని వాక్య నియమం చూసినప్పుడు దేవుని వాక్యంలో దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు, నియమాలను ఇచ్చాడు, ప్రిన్సిపల్స్ చూసినప్పుడు పలానా విధానం చేయకూడదు. ఈరోజు పాత నిబంధన కొత్త నిబంధన కొడతానికి లేదు, అది నియమం. అది దేవుడు మనల్ని, ఈ మానవుడిని ఈ భూమిపైన జీవించేటప్పుడు ఈ రీతిగా నువ్వు ఉండాలి, ఒక నియమం ఉంది. తల్లిదండ్రులను గౌరవించు, అది పాత నిబంధన కొత్త నిబంధన అక్కర్లేదని చెప్తావా? నీ పొరుగు అనేది ఏది ఆశించద్దు, అది పాత నిబంధన కొత్త నిబంధనలు అక్కర్లేదని చెప్తావా? ఇన్ఫ్యాక్ట్ పాత నిబంధనలో క్రియల గురించి మాట్లాడబడుతుంది, కొత్త నిబంధనలు వచ్చినప్పుడు హృదయం గురించి మాట్లాడబడుతుంది. ఇంకా చెప్పాలంటే నీ హృదయం సరిగా ఉంటే నీ క్రియలు ఆటోమేటిక్గా మారిపోతాయి.